K Plus News Network presents. దేశ ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జోడో యాత్ర మంచి ఫలితాలను ఇచ్చింది. ఎన్డీ విజయజ్యోతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కడప. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని, జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎలక్షన్ ఫలితాలు చూస్తే అర్థమవుతుందని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయజ్యోతి అన్నారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాన్ని సాధించడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని భావిస్తున్నట్లు అన్నారు. ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగిందన్నారు. ఇదే స్ఫూర్తిగా రేపు రాబోయే మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాణిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మోడీకి రోజులు చెల్లాయని, రాబోయే రోజుల్లో ఎన్డీఏకు గడ్డుకాలం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం కుల మత రాజకీయాలు మానుకొని ప్రజలకు ప్రజాస్వామ్య పరిపాలన అందించాలని హితవు పలికారు. రేపు జరగబోయే 3 రాష్ట్రాల ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పీసీసీ మాజీ ఉపాధ్యక్షులు బండి జకరయ్య, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సత్తార్, పీసీసీ మాజీ కార్యదర్శి సిరాజుద్దీన్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా బాధ్యులు డాక్టర్ శ్రీనివాసులు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుశీల్ కుమార్, చెప్పలి పుల్లయ్య, విజయ్ కుమార్, సుబ్బారెడ్డి, మైనుద్దీన్, రవీంద్రారెడ్డి, జయ సుబ్బారెడ్డి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.